తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొదటిసారి ప్రధానితో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి భట్టి. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇతర అంశాలపై ప్రధానితో చర్చించారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొదటిసారి ప్రధానితో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి భట్టి. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇతర అంశాలపై ప్రధానితో చర్చించినట్లుగా సమాచారం. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదానివ్వాలని విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. ప్రధానంగా తెలంగాణ ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక అంశాలు, ఆర్థిక ఇబ్బందులపైన ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది. సో ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలను అందించేందుకు కాసేపట్లోనే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మీడియా ముందుకు రాబోతున్నారు. అన్ని అంశాలను ఆయన స్వయంగా వివరించబోతున్నారు. ఇప్పటికే అసెంబ్లీలో ప్రభుత్వం ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది, శ్వేతపత్రం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం 6.5 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను, ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడం అనేది ప్రభుత్వం ముందున్నటువంటి ఒక పెద్ద సవాల్. సో ఆ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సవాల్ను అధిగమించేందుకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించాలని కోరారు. అలాగే పాలమూరు డిండి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కూడా విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. ఇక ఆర్థిక సంవత్సరం మార్చి ముగుస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వివిధ ప్రాజెక్టుల కింద రావాల్సినటువంటి నిధులు కానీ, బకాయిలు, గ్రాంట్లు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి కోరినట్టు తెలిసింది. సో ఈ అంశాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా స్వయంగా ఉప ముఖ్యమంత్రి వివరించబోతున్నారు కాసేపట్లో. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.